మెయిన్ స్ట్రీమ్ పట్టించుకొని జీవితాలు, చరిత్రలో మరుగుపడిన జీవితాలు, ఆహ్, వాటిని వాటిని తెరకెక్కించే ఒక స్పృహ. ఆ స్పృహతో నేను సినిమాలు చేస్తాను. అంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్? ఆ స్పృహతో ఉంటుంది. బట్ అన్ని రకాలుగా చేస్తాం కానీ ఆ కాన్షియస్‌తోని చేస్తాం. మీరేనా డైరెక్షన్ లేకపోతే కొత్త వాళ్ళకి మళ్ళీ అవకాశాలు? నా ప్రొడక్షన్ హౌస్ చూసుకోవడానికి అంటే నేను బయటికి ఒక్కడినే కనిపిస్తా. నా వెనకాల చాలా ఫేసెస్ ఉన్నాయి. ఆహ్, నేను ఓన్లీ డైరెక్షన్ మీదనే కాన్సంట్రేట్ చేస్తాను. కాంటెంట్ మీద క్రియేటివ్ సూపర్విజన్ చేస్తాను. ఆహ్, తర్వాత అసోసియేషను, వేరే ప్రొడక్షన్ హౌస్‌తో అసోసియేషన్ అనేది చూసుకొని తర్వాత నేను కంప్లీట్‌గా నా నా సినిమా డైరెక్షన్ మీదనే ఎక్కువ ఫోకస్ అండి. యాహ్! చైతన్య గారు, సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మీకు మాత్రం నెగిటివ్ వచ్చింది బాగా. ఆ, సరే, సక్సెస్ మీట్‌లో మరి సిద్ధు జొన్నలగడ్డ గారిని ఏమైనా పిలుచుకొస్తారా? ఎవరిని తీసుకొస్తారు మీ నుంచి? అంటే సిద్ధు కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ అయితే పంపించాడు సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు. వస్తారా లేదా అనేది మేము ప్రొడ్యూసర్లని మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఎవరిని అనుకుంటున్నారో, కానీ పిలిస్తే గ్యారెంటీ వస్తాడు. సినిమా చూసారా ఆయన? ఇవాళ వెళ్ళినట్టున్నారు మా మదర్ ఫాదర్ తోటి. వాసు గారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కదా, మరి గెస్ట్ ఎవరు తీసుకొస్తారు సార్ సక్సెస్ సెలబ్రేషన్స్? నేను ఇప్పుడు గెస్ట్లు అడిగితే కొట్టేటట్లున్నారు సార్. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి 6వ సినిమా 7వ సినిమా ఇది. ఎవరికైనా ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, అమ్మ వీడు ఏ ఫంక్షన్కి అడుగుతాడు అని చెప్పి. చూద్దాం సార్, డెఫినెట్గా ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి. మీకు లక్కీ ఎవరంటే అరవింద్ గారు. ఆయన వస్తే మాకు ఎనర్జీ ఉంటుంది, మీకు మంచి లేదు, నా మనసులో అదే ఉంది, 100%. ఆయన డెఫినెట్గా సక్సెస్ మీట్కి 100% తీసుకొస్తా. నా మనసులో కూడా అదే ఉంది. ఆయనకి చూపిస్తున్నారా సినిమా? చూపిస్తాను ఇప్పుడు, అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, ఇంక చూపించవచ్చు. ఓకే. డైరెక్టర్ సాయిల్. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఈ సినిమాకి సంబంధించి ఒరిజినల్ కథ ఏదైతే ఉందో వాళ్ళ పేర్లు కానీ ఊరు కానీ ఏది బయట పెట్టలేదని. అంటే అంతకుముందు ఇలాంటి తరహా సినిమాలు వేరే కంట్రీస్లో రిలీజ్ అయినప్పుడు పబ్లిక్ అవుట్రేజ్లో వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కైండ్ ఆఫ్ సినారియోస్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటివి మళ్ళీ ఎవరైనా రైజ్ చేసి ఎవరు వాళ్ళు అని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా ఇది కొంచెం డిస్కషన్ పాయింట్ ఆఫ్ ఒక తలెత్తే అవకాశం అయితే ఉంది కదా. సో మరి వాళ్ళు ఎంతవరకు సేఫ్గా ఉంటారో వాళ్ళకి ఎంతవరకు మీరు ఒక ప్రైవసీ ఇవ్వగలుగుతారు? అంటే బేసిక్ అండి, ఇప్పుడు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోయారు, లేరు. వాడు చచ్చిపోయాడు, ఏమంటారు, ఆ ముసలోడు చచ్చిపోయాడు, వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఉన్నది వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇంత ఫరక్ లేదు. అదే ఇక మళ్ళీ వాళ్ళ ఇంటి పేరు మొత్తం వస్తే ఇజ్జత్ పోద్దని చెప్పి వద్దని చెప్పారు. అలా అయితే ప్రాబ్లం లేదండి. సొసైటీ మళ్ళీ ఆ బాధిత ఫ్యామిలీ ఉంటారు కదా, ఇంకా విక్టిమ్ చేస్తుంది కదా. సో అదే అంతకుముందు కొరియాలో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అవునవును. సో అందుకనే మళ్ళీ ఇది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అన్నట్టు. థ్యాంక్ యూ. వంశీ గారు, అయితే సాయిల్ గారు, ఇప్పుడు ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ కదా. ఇప్పుడు ఇందాక మన ఈటీవీ నుంచి మాట్లాడుతూ సాయి గారు మాట్లాడుతూ నెక్స్ట్ సినిమా హీరో హీరోయిన్ పేర్లు చెప్తే షాక్ అయిపోతారు అంటారు. మరి నెక్స్ట్ రాసుకున్నదా లేదంటే అది కూడా ఎవరిదన్నా? లేదు అన్న, అంటే ఫస్ట్ నార్మల్గా ఆలోచించి లేదన్నా నెక్స్ట్ది మంచి లేదన్నా రాసుకున్నదే. వంశీ గారు సార్, యాక్చువల్లీ